ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి సమయాన్ని ఆశీర్వాదం పొందుకోవడానికి? హల్లెలూయా. యేసయ్య మన తోడుంటే ప్రాకారాలను దాటుతామండి. సింహాలు కానీ మనల్ని ఏం చేయవు. హల్లెలూయా. శోధనలన్నీ నీకు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ లో పెట్టానండి. దేవుడు ఈ పాట పాడుతున్నాగా మీరు నమ్మండి. నేను ఆ ఎరుకో గోడలు ఎలాంటివైనా కానీ ఏవైనా కానీ ఆ సమస్య ఎంత పెద్దదైనా కానీ యేసయ్య నీకు తోడున్నాడు. ఈ సమయం నువ్వు దాన్ని జయిస్తూ దాన్ని దాటి వెళ్తున్నావు. ఆమె నమ్ముతున్నారని ఎంతమంది ఈ సమయం ఆ ఎరుకో గోడలు కానీ ఆ సింహం ఏదైనా కానీ దాన్ని చీల్చి వేస్తున్నావు. ఆమె నమ్మతో ఈ పాట పాడండి మీ హృదయంతో. హల్లెలూయా.
హల్లెలూయా. అవునండి, ఈ సమయాన మన జీవితాలు ఆయన చేతిలో ఉన్నాయండి. ఆయన ఒక్కసారి బాణంలాగా మనల్ని ఇలా తీసి అలా వేశారంటే బాణంలో మనం ఎక్కడికో వెళ్ళిపోతామండి. హల్లెలూయా. ఈ సమయాన ఇంకొక పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తామండి. నాలోని నా సమస్తము స్తుతించేది నేను పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. పాట రాకపోతే నా వెనుక రెండోసారి కలిసి పాడమండి ఈ సమయాన్ని. అవునండి, మనలో ఉన్న ప్రతి ఒక్క పాట, ప్రతి ఒక్కటి ఆయన సృష్టించినదండి. ప్రతి ఒక్కటి ఆయన సృష్టిని తెలుపుతుంది. సమయాన ఆ ప్రతి ఒక్కటి మనలో ఉన్న సమస్తంతోనే ఆయన స్తుతిద్దామండి.
ఉన్నామండి. ఈ సమయాన దేవుని ఆరాధిద్దాం. మనకున్న అక్కర్లు, మనకున్న బాధలు ప్రతి ఒక్కటి తీర్చేవాడు మన యేసయ్యనండి. ఒక సమయాన్ని ఆలోచించండి మీరు. ఈ సమయాన మనం ఇక ఇక్కడ ఉన్నామనంటే మనం దేవుడు ఎంతగానో మనకు ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని, మన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చినందుకు ఈ సమయాన మీరు ఇలా ఉన్నారండి. ప్రతి Let me
కష్టాలు ఎన్ని వచ్చినా, కరువులు ఎన్ని వచ్చినా నీ చేతి నీడలో మేము బ్రతికాం ప్రభా. మీ చేతి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభేశ్వర. అవును తండ్రి, మా ఆకలితో నీ అలమటించినప్పుడు మా అక్కర్లన్నీ ఎరిగిన ప్రభువు నువ్వే ప్రభువేశ్వర. ఆ సమయంలో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువేశ్వర. కురేన్యా ఇక్కడ అందరినీ మీ చేతకు అప్పచెప్తున్నాం ప్రభువేశ్వర. ప్రతి ఒక్క దినం, ప్రతి ఒక్క క్షణము వీళ్ళందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు. మీ చేతి కింద మీరు భద్రంగా కాపాడండి ప్రభువేశ్వర. మీరు అనుక్షణం మీ ఆశీర్వాదంతో నిండి ఒంగులాగా ప్రార్థిస్తున్నాం ప్రభువేశ్వర. కురేన్యా ఇక్కడ అందరినీ మీ చేతులకు అప్పచెప్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన ఉపదేవ వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మన కుమారుని పాద సన్నిధికి వచ్చి ప్రభా, ఈ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి సేవించే కృపనిచ్చినారు. ఈ సమయంలో మీ వాక్యాలను మేము ధ్యానిస్తుంటుండగా పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడమని, మీరు మాకు నేర్పించి బోధించమని, మేము నడవలసిన మార్గాలను మీరు మమ్మల్ని నడిపించమని, మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించే హృదయములు, మనస్సులు మీరు మాకందరికీ దయచేయండి అయ్యా. సత్యములో నుండి సత్యములోనికి మీరు మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యములను గ్రహించి మా జీవితాల్లోనికి స్వీకరించి ఆ వాక్యమును అనుకరించుట ద్వారా మీ ఆశీర్వాదాలు, వాగ్దానాలను మా జీవితాలను అనుభవించుటకు కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. విశ్వాసముతో, ఓర్పుతో దేవుని వాగ్దానములను, మన కొరకు దేవుడు చేసినటువంటి వాగ్దానాలను ఏ విధంగా మనం స్వతంత్రించుకోగలమో కొన్ని విషయాలను దేవుని వాక్యంలో నుండి మనం బైబిల్ గ్రంథంలో మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలను నేను చదువుతున్నానండి, గమనిద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనములు. మీరు మందులు కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించుచున్నాను. ఆమేన్. ఈ రోజుల్లో నీవు దేవుని యందు నమ్మకతో, విశ్వాసంతో ఏదైనా ఒక కార్యము నీ జీవితంలో జరగవలనని, ఏదైతే పరిస్థితులు గుంట నువ్వు వెళుతున్నావో ఆ యొక్క పరిస్థితుల్లో నీకు విడుదల కలగాలి, దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడటం కొరకు, ఆ కార్యముల కొరకు నీవు ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో నీవు ప్రార్థిస్తూ ఉంటుండగా, అది జరగాలని కోరుకుంటూ నీవు ఆశిస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండగా నీ ప్రార్థనలు దేవుడు వినటం లేదేమో, నీవు ఏదైతే అడుగుతూ ఉన్నావో పొందుకోవటం కొరకు, ఏదైతే విషయం కొరకు విశ్వాసం ఉంచుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నావో ఆ కార్యం జరగటంలో కొంత ఆలస్యం అనేటటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు నీవు ధైర్యాన్ని కోల్పోయి నిరుత్సాహంలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఇక ఈ కార్యం జరగదేమో నా జీవితంలో అని దాన్ని విడిచిపెట్టేసి, ఇది జరగదు, ఇది అవ్వదు, ఈ కార్యాన్ని నా జీవితాల్లో నేను పొందుకోలేను, నేను చూడలేను అని నీవు అవిశ్వాసంతో విడిచిపెట్టేసి, లేదా ఇక ఈ కార్యం జరగదు కాబట్టి ఎందుకు ఇక నేను ప్రార్థించను, నేను అడగను, నేను విశ్వసించను అని చెప్పేసి నువ్వు నిరీక్షణను కోల్పోయినటువంటి వ్యక్తిగా, నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో వెనకకు మళ్ళీ వదిలిపెట్టినట్టుగా, ఇక విడిచిపెట్టేసినట్లుగా ఒకవేళ నువ్వు చేస్తున్నావేమో, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. డోంట్ గివ్ అప్, విడిచిపెట్టవద్దు. ఆమేన్. ఏ దాని కొరకైతే నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు అడుగుతూ ఉన్నావో, అది ఏదైనా కావచ్చు, నీ యొక్క కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి అక్కరల, అవసరతల విషయం కావచ్చు, ఏదైనా అనారోగ్యము, అస్వస్థతలో ఉండి స్వస్థత కొరకు, దేవుని యొక్క ఆరోగ్యం కొరకు నీవు ఎదురు చూస్తూ, నీవు ప్రార్థిస్తూ, కనిపెడుతూ, లేదా వివాహం కొరకు కావచ్చు, లేదా వివాహమైన తర్వాత సంతాన విషయంలో నీవు ప్రభుని నమ్ముతూ, విశ్వసిస్తూ నీవు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటుండగా ఎంతో కాలంగా నువ్వు ప్రార్థిస్తున్నావు, కార్యం జరగనట్లుగా, ఏమీ కూడా పరిస్థితుల్లో మార్పు లేనట్లుగా నీకు అనిపిస్తూ ఉన్నదేమో. అయితే ఈ రాత్రి దేవుడు చెప్తున్నటువంటి మాట, విడిచిపెట్టవద్దు, వదిలిపెట్టవద్దు,
నీవు ఇక్కడ దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ అంటున్నారు, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్నటువంటి వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగున వరకు మీరు ఇది వరకు కనబర్చినటువంటి ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని ఆపేక్షిస్తున్నారు. చాలా సార్లు మనము మందులమైపోవటం జరుగుతుంది. ఇక కార్యం జరగనప్పుడు ఒకసారి మనం 2 సార్లు మనం ప్రార్థించేసి ఇది ప్రార్థన పని చేయటం లేదు, నా విశ్వాసం అనేటటువంటిది పని చేయటం లేదు, ఇక ఈ కార్యం అనేటటువంటిది జరగదు, ఎందుకు నేను ఇంకా ప్రార్థించి, ఎందుకు నేను దేవుడి సన్నిధానానికి వెళ్ళి ఎందుకు విశ్వసించాలి అని చెప్పేసి విడిచిపెట్టేసి దేవుని కార్యం జరగట్లేదు కదా అని చెప్పేసి నీవు వదిలిపెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. ప్రియమైనటువంటి వారు, దేవుడు మాట్లాడుతున్నారు, మీరు మందులు కాక అంటే మనము ఆధ్యాత్మిక విషయాలలో కొన్ని కార్యాలు జరగనప్పుడు లేదా ఆ కార్యములకు దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నటువంటి కాలం కావచ్చు, లేదా ఇంకా దేవుడి పైన నువ్వు ఆధారపడటం కొరకు, దేవునికి దగ్గరగా రావటం కొరకు, దేవుని యందు నువ్వు ఇంకా విశ్వాసంలో ఎదగటం కొరకు, పరిణతి చెందటం కొరకు, లేదా నీలో ఏదైనా మార్పు కొరకు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటూ ఉన్నప్పుడు నువ్వు విడిచిపెట్టేసి నువ్వు వెను తిరిగి దేవుని యొక్క కార్యంకు దగ్గరగా వచ్చిన తర్వాత చాలా మంది విడిచిపెట్టేయటం అనేటటువంటి జరుగుతుంది. చాలా మంది గమనించినట్లయితే ఆ ఇన్స్టెంట్ మెరికల్స్ అనేటటువంటివి కావాలి. దేవుని సన్నిధానానికి వెళ్ళగానే లేదా ఒకసారి ప్రార్థన చేయగానే ఇలా కార్యాలు జరిగిపోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఇన్స్టెంట్ గా కార్యాలు జరిగిపోవాలి, ఉద్యోగాలు అట్లా వచ్చేసేయాలి, డబ్బు ఇట్లా వచ్చేసేయాలి, అనుకున్నవన్నీ కూడా వెంటనే ఫటాఫట్ జరిగిపోవాలి. ఈ విధంగా చాలా సార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలాంటి చాలా సార్లు మనకి లోకంలో కూడా యాడ్లు అన్ని చూస్తూ ఉంటాం. మీరు త్వరగా ఎక్కువగా డబ్బు సంపాదించాలి అని అంటే, మీరు త్వరగా ధనవంతులు అవ్వాలంటే అని చాలా యాడ్లు వస్తూ ఉంటే వాటి అన్నిటి వెనక పరిగెడుతూ ఉంటారు చాలా సార్లు. కానీ దేవుడు అలా వెనువెంటనే దేవుడు చేయాలనుకుంటే దేవుడు రాత్రికి రాత్రి దేవుడు అద్భుతాలు చేయగలడు. ఆమె దేవునికి అసాధ్యమైనటువంటిది లేదు. కానీ దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం అనేటటువంటి జరుగుతుంది. దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు నీవు వెలుగు తిరిగేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు. నీవు దేనినైతే నమ్ముతున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో నీవు విడిచిపెట్టేటటువంటి వ్యక్తిగా నీవు ఉండకూడదు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఏ విషయం కొరకు నువ్వు గత కొన్ని రోజులుగా నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ విషయం కొరకైతే దేవుని సన్నిధిలో నువ్వు నమ్ముతూ దేవుని యందు నువ్వు విశ్వాసాన్ని ఉంచుతున్నావో వెనుకకు మళ్ళవద్దు సహోదరుడా, సహోదరి. ఆమేన్. హల్లెలూయా. కీప్ ఆన్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి పాస్టర్ గారు మరి అని చెప్పేసి అంటే, నీవు దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో అది నీ జీవితంలో జరిగేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. అది నువ్వు అనుభవించేంత వరకు, నీ జీవితంలో అది నిజ రూపం దాల్చేంత వరకు కూడా నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు, పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరచరు. అంటే నువ్వు ఏ దాని కొరకైతే నువ్వు నిరీక్షణతో ఎదురు చూస్తున్నావో అది పరిపూర్ణమవునట్లు, అంటే నువ్వు నిరీక్షించేటటువంటిది నిజ రూపం దాల్చేంత వరకు, నీ కళ్ళ ముందు నువ్వు అది కనబడే వరకు, నువ్వు దాన్ని అనుభవించేంత వరకు కూడా, నీ జీవితంలో దాన్ని పొందుకునేంత వరకు కూడా నువ్వు ఆసక్తిని కోల్పోవద్దు. ప్రభు ఇక్కడ అంటున్నారు, ఆసక్తి విషయంలో మీరు మాన్యులు కావద్దని రోమపత్రికలో మాట్లాడతారు. ఇక్కడ కూడా ఇది వరకు కనబరిచినటువంటి ఆసక్తి. చాలా సార్లు దేవుని కార్యాలు మనకు కావాల్సినప్పుడు మనం ఎక్కువగా సంఘాలకు హాజరవుతూ ఉంటాం, ఎక్కువ సమయం ప్రార్థన చేస్తుంటాం, ఎక్కువగా దేవుని వాక్యాలను ధ్యానిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ కొంత ఆలస్యం జరిగినప్పుడు లేదా ఏ పరిస్థితిలో మార్పు అనేటటువంటిది కనబడినప్పుడు విడిచిపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. చాలా మంది వెను తిరగటం అనేటటువంటి జరుగుతుంది. సమస్యలు వచ్చినప్పుడు, ఆలస్యమైనప్పుడు ఇది ఇక పని చేయడం అని మనము విడిచిపెడతామండి. దేవుని వాక్యం అంటుంది, యేసుక్రీస్తు వారు అంటున్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును. హల్లెలూయా. మనము దేవుడు మన కొరకు మార్గాలు తెరవబడేంత వరకు,
మనం అడిగినటువంటి దానిని పొందుకునేంత వరకు కూడా మనం దేవుని అడుగుతూనే ఉండాలండి. హల్లెలూయా. ఒకసారి ప్రార్థన చేసి ఇది జరగట్లేదు కదా అని చెప్పేసి విడిచిపెట్టడం అనేటటువంటిది కాదు. నీవు కంటిన్యూగా ప్రార్థిస్తూనే ఉండాలి. అది నీ జీవితంలో ఆ యొక్క అద్భుతము జరిగేంత వరకు కూడా. మనం ఒక స్థలం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావేమో, లేదా మందిరం కొరకు ప్రార్థిస్తున్నావేమో, నీ భర్త రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావేమో, ఒక ఉద్యోగం కొరకు, వివాహం కొరకు, నీవు సంతానం కొరకు, లేదా నీవు ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్య స్థితి నుంచి విడుదల పొందడం కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావేమో, అయితే విశ్వాసాన్ని కోల్పోవద్దు. అదే విధంగా దేవుని యందు నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు. నిరీక్షణ కలిగి విశ్వాసంతో మనము కంటిన్యూగా ఎడతెగకుండా మనం ప్రార్థిస్తూ మనం దేవుని యొక్క అద్భుతం నీ జీవితంలో అనుభవించేంత వరకు కూడా నీవు విడిచిపెట్టేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, మనము మన జీవితాలలో ప్రార్థిస్తూ ఉంటుండగా కార్యాలు జరుగుతుండగా కొంత ఆలస్యం అవుతుండొచ్చేమో, కానీ తప్పకుండా నీవు అడిగినటువంటి దాన్ని ప్రభు నీకు అనుగ్రహించడం జరుగుతుంది. ఏమీ జరగనట్లుగా నీకు అనిపిస్తుందేమో, ఆత్మలోకంలో ప్రభువు దీని వెనుక ఆయన పని చేయటం అనేటటువంటి జరుగుతుంది. ఆమె నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన కడుతూ ఉన్నారు. నీలో కొంత మార్పుని తీసుకొస్తూ ఉన్నారు. దేవుని పైన ఇంకా ఎక్కువగా ఆధారపడటం కొరకు, దేవుని యందు ఎక్కువగా విశ్వాసంతో నీవు స్థిరపడటం కొరకు ప్రభు నీ యొక్క విశ్వాసాన్ని కట్టడం అనేటటువంటిది జరుగుతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశంలో నుంచి ఆయన వారిని విడిపించడం కొరకు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంటున్నారు, వారి బాధలు నేను చూశాను, వారి కన్నీళ్లను నేను చూస్తున్నాను, వారి యొక్క దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, పనుల్లో వారు తమను కష్టపెట్టేటటువంటి వారి యొక్క ఆ విషయాలన్నీ కూడా నేను ఎరిగి ఉన్నాను. అయితే వారిని ఆ యొక్క బానిసత్వంలో నుంచి, ఆ దేశం నుంచి విడిపించుటకును, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి నడిపించుటకును నేను దిగి వచ్చినానని ప్రభు అంటారు. ఆ తర్వాత దైవజనుడైన మోషేని ఎన్నుకొని దేవుడు అక్కడ పంపించటం, అక్కడ దేవుడు అద్భుతంగా ఆ దేశంలో 10 తెగుళ్లను కలుగజేసి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు అక్కడ జరిగించి ఆ ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించడం జరుగుతుందండి. ఆమె అక్కడ దైవజనుడు వెళ్ళి చెప్తున్నారు, మన యొక్క దేవుడు మీ దగ్గర, మన పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమై మిమ్మల్ని బానిసత్వంలో నుంచి విడిపించడం కొరకును ఆయన మీ కొరకు ఏర్పరిచి సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి నడిపించటకు దేవుడు వచ్చినారు అన్నప్పుడు వారు చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు, చాలా సంతోషపడ్డారు. ఇక మనం ఈ బానిస బ్రతుకుల నుంచి బయటకు వస్తున్నాం, మనకు దేవుడు మన కొరకు ఏర్పరిచి సిద్ధపరిచినటువంటి కార్యాలలోకి వెళ్ళబోతున్నామని వారు ఐగుప్తుల నుంచి వచ్చేటప్పుడు ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో వారు బయలుదేరారు. కానీ ఎక్కువసేపు ఆ యొక్క ఉత్సాహం అనేటటువంటిది, ఆ సంతోషం అనేటటువంటిది లేదు. వారు ఆ రాత్రి ముందుకు వచ్చిన తర్వాత తెల్లవారుజాము ముందు చూస్తే ఎర్ర సముద్రం కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఇక దారి అనేటటువంటిది లేదు. ఆ లోపల కొంత వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, ఏంటి ఇక్కడికి వచ్చినా మనం ముందంతా కూడా ఎర్ర సముద్రం కనిపిస్తా ఉంది, మనం ఏ విధంగా మనం అవతలకు వెళతాం, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటుండగానే ఐగుప్తీయులు వారు రథాల గుర్రాలతోటి వీరిని తిరిగి వెనక్కి పట్టుకుపోవడం కొరకు వాళ్ళు బయలుదేరి రావటం చూస్తున్నారు. ఇక చూసేసి ఇక మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడ చంపటం కొరకు తీసుకొచ్చినారని మొదలు పెట్టినారు. కానీ మోషేతో దేవుడు అంటూ ఉన్నారు, మీరు నేను చేసేటటువంటి కార్యములు చూడండి, నీవు అడుగు పెట్టు, మీరు ముందుకు నడవండి, సాగిపోండి అని చెప్పేసి ప్రభు వారితో మాట్లాడినప్పుడు మోషే అంటాడు, ఊరిక నిలబడి దేవుడు చేసే కార్యాన్ని మీరు చూడండి, యెహోవా కలుగజేయు రక్షణను మీరు చూడమన్నప్పుడు అక్కడ దేవుడు అద్భుతంగా సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేలను ఇజ్రాయేళ్లను ముందుకు నడిపించిందండి. ఆమె ఆ తర్వాత ఇంకా గమనించినట్లయితే ముందుకు వెళుతూ ఉంటుండగా అరణ్య మార్గంలో ఆహారం విషయంలోను, నీటి విషయంలోను అనేకమైనటువంటి విషయాలు వారు గొరుకుతూ సరుగుతూ వారు దేవుని నమ్మకుండా అవిశ్వాసముగా వారు ఉంటా ఉన్నారు. అనుదినము కూడా దైవజనుడిని, అదేవిధంగా దేవుని యందు వారు విశ్వాసం లేనటువంటి పరిస్థితిని బట్టి దేవుడు వారిని ఎందుకు చుట్టూ మార్గం గుండా తిప్పుతూ ఉన్నారంటే వారు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. వారి యొక్క ఆత్మీయ స్థితిని కట్టడం కొరకు దేవుని పైన దినదినము ఎక్కువగా ఆధారపడుతూ దేవునికి దగ్గరగా వస్తూ దేవుని ఆశ్రయించుటలో, విశ్వాసంలో ఇంకా ఎదగాలనే ఉద్దేశంతో దేవుడు వారితో పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపిస్తూ ఉంటుండగా కూడా ప్రజలు విశ్వసించలేకపోతున్నారు. వారికి దేవుడు అందరికీ కూడా వాగ్దానం ఉన్నది, మీరందరూ కూడా ప్రామిస్ ల్యాండ్ ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళతారని దేవుడు చెప్పారు. ఆమె కానీ ఎంతమంది వెళ్ళినారంటే బయలుదేరినటువంటి వారిలో కేవలం 2 మాత్రమే, యెహోషువ అదేవిధంగా కాలేబులు అనేటటువంటి వారు 2 మాత్రమే. మిగిలినటువంటి వారందరూ కూడా వారి అరణ్యంలోనే చనిపోవడం జరుగుతుంది. ఏంటి కారణం?
మరి వారు వాగ్దానాన్ని స్వాధీనపరచుకోవటం, దేవుడు మాట ఇచ్చి వారి మాట తప్పారా? మరి దేవుడిది లోపమా? కాదండి. దేవుడు మరి పక్షపాత, వారి ఇద్దరినే దేవుడు ప్రేమించి వారిద్దరే వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారా? కాదు, అందరికీ వాగ్దానం ఉన్నది. కానీ వాగ్దాన దేశంలోనికి ఎంతమంది ప్రవేశించినారు? ఎందుకు మరి మిగతా వారు ప్రవేశించలేకపోయినారంటే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం రాయబడినది, కాగా వారు అవిశ్వాసము చేతనే వారు అందులోనికి ప్రవేశించలేకపోయినారని రాయబడినది. ఆమేన్. బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీవింగ్ దే కుడ్ నాట్ పొజెసింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు దేవుని వాగ్దానాన్ని స్వాధీనపరచుకోలేకపోయినారు. మనము కూడా ఒకవేళ దేవుడు మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం విషయంలో, నీ పిల్లలు ఇలాగుంటారు, నీ కుటుంబం ఇలాగుంటుంది, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను, నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను, నీకు చక్కని భాగస్వామిని నేను ఇస్తాను, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను, సంతానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానాలు చేసి ఉంటుండగా, నీవు ప్రార్థన చేస్తూ దేవుళ్ళు కొనసాగుతుండగా ఏది జరగకుండా ఉన్నట్టు పరిస్థితులు ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు నీవు మాత్రము విడిచిపెట్టకుండా నీవు ఇంకా ఎక్కువగా ప్రార్థించాలి, ఎక్కువగా దేవుని యందు విశ్వాసాన్ని ఉంచాలి, ఎక్కువగా దేవుని వాక్యాలను నీవు ధ్యానిస్తూ వాగ్దానాలని నీవు ఒప్పుకుంటూ విశ్వాసంతో స్థిరంగా నిలబడి ముందుకి కొనసాగే వ్యక్తిగా ఉండాలి, కానీ విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు. ఆమేన్. ఇక్కడ దేవుని వాగ్దానం అంటూ ఉన్నది, దేవుని వాక్యం అంటుంది, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్నటువంటి వారిని పోలి నడుచుకున్నట్లుగా. ఆమె వాగ్దానాలని స్వతంత్రించుకోవటం కొరకు మనకు కావలసింది విశ్వాసము మాత్రమే కాదు, కానీ ఓర్పు కూడా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. ఓర్పు అంటే చాలాసార్లు అనుకుంటారు, జీవితంలో ఏది జరుగుతున్నప్పటికీ, ఏది అవుతూ ఉన్నప్పటికీ సహిస్తూ ముందుకు వెళ్ళాలి, ఎందాక నేను ఓర్చుకోవాలంటుంటారు. ఆ ఓర్పు గురించి నేను మాట్లాడటం లేదండి. ఓర్పు అనేటటువంటిది అది కాదు. ఇక్కడ చాలాసార్లు కొంతమంది ఆ జీవితం అన్ని కూడా ప్రతికూలంగా జరుగుతూ ఉన్నప్పుడు, వ్యతిరేకంగా నీవు ప్రార్థించేదానికి విశ్వసించేదానికి సిచ్యువేషన్స్ అనేటటువంటి వెళ్తున్నప్పుడు చాలాసార్లు అనుకుంటారు, నా కర్మ కొద్ది ఇలా జరిగింది, లేదా నా దురదృష్టం. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారికి అదృష్ట దురదృష్టాలు అనేటటువంటి వాటి మీద మనము ఆధారపడలేం. హల్లెలూయా. అదేవిధంగా కర్మ అనేటటువంటిది మన యొక్క జీవితాలలో లేదండి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి సమస్తము సాధ్యము. ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కూడా దేవుని యొక్క అద్భుతాలు, ఆశీర్వాదమైనటువంటి కార్యాలు అనుభవించడం జరుగుతుంది. కర్మ అనేటటువంటిది, అదృష్టాలు అనేటటువంటివి మీ జీవితంలో పనిచేయవు. హల్లెలూయా. మనము వాటిని కాదు విశ్వసించవలసింది, దేవుని వాక్యాన్ని మనం విశ్వసించాలి. హల్లెలూయా. ఇటువంటి ఈ యొక్క పరిస్థితులు ప్రతికూలంగా వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. వాగ్దానాలని స్వతంత్రించుకోవాలి అని అంటే విశ్వాసం అనేటటువంటిది మన జీవితంలో మొదటిగా ఉండాలి. విశ్వాసం అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది? చాలాసార్లు నాకు విశ్వాసం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన ద్వారా విశ్వాసం రాదు, దేవుని వాక్యములను ధ్యానించడం ద్వారా, క్రీస్తుని గురించినటువంటి మాట వినుట ద్వారా విశ్వాసం నీ జీవితంలో కలుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. విశ్వాసము ఏ విధంగా? దేవుని యందు విశ్వాసం నీకు రావాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా నువ్వు ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా నువ్వు చదవాలి, దేవుని వాక్యాలను ఎక్కువగా వింటూ ఉండాలి. హల్లెలూయా. వేరొకరి విశ్వాసం మీద ఆధారపడటము లేదా ప్రార్థన చేస్తే విశ్వాసం అనేటటువంటిది కాదు, కానీ విశ్వాసము మన జీవితంలో పొందుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గము దేవుని గురించినటువంటి వాక్యములను, ఆయన క్రీస్తుని గురించిన మాట వినటం ద్వారా మన జీవితాలలో దేవుని యందు విశ్వాసాన్ని మనం పొందుకుంటాం. అందుకొరకే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని వాక్యాన్ని వినే వ్యక్తిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని నీ కొరకు నీ బైబిల్ గ్రంథాన్ని నువ్వు ధ్యానించాలి అనుదినము. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథాన్ని నీవు చదవాలి, దేవుని వాక్యాలను ధ్యానించాలి, దేవుని వాక్యమును నీవు వినేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నీ యొక్క వాక్యం ద్వారా విశ్వాసం నీ జీవితంలోనికి రావడం జరుగుతుంది. ప్రార్థన ద్వారా ఆ విశ్వాసంలో మనము బలపరచబడతాం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఆ విశ్వాసంలో మనం కట్టబడతాం.
దీవించబడటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విశ్వాసాన్ని పొందుకొని మనము దేవుని యొక్క విశ్వాసం ఉంచుతూ ముందుకు నడుస్తుండగా ఓర్పు నీ జీవితంలోనికి అవసరమై ఉంటుంది. అంటే పరిస్థితులు వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు, ఎలాంటి కార్యాలు జరగకుండా ఉంటున్నప్పటికీ కూడా నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, ఖచ్చితంగా నేను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వారు, నా జీవితాల్లోనికి ఆ కార్యమును నేను అత్యంత త్వరలో నేను అనుభవిస్తానని మన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఓర్పుతో మనం క్రియను కొనసాగించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. అబ్రహాము శారాల జీవితంలో గమనించినట్లయితే దేవుడు వాగ్దానం చేశారు, నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ యొక్క సంతానం వలన భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దానం చేశారు. సంవత్సరములు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిపోయినా కానీ దేవుని కార్యం జరగలేదండి. కానీ వారు దేవుని యొక్క విశ్వాసం ఉంచుట విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా? అబ్రహామా, నీవు అబ్రహాము అనుకుంటా ఉన్నాడు, విశ్వాసంలో కోల్పోయి ఆయన అనుకుంటా ఉన్నాడు, ఎలియాజరు కుమారుడు నా యొక్క దాసుడే నాకు నా కుటుంబానికి వారసుడిగా అవుతారేమో, లేదా ఆగరి కుమారుడే ఇక ఈయనే కుమారుడు కావచ్చు అనుకుంటా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు శారా వలననే నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానము ఇసుక రేణువు వలె ఉంటుంది, నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె ఉంటుంది అని దేవుడు విశ్వాసంతో ఏ విధంగా చూడాలో, ఏ విధంగా మాట్లాడాలో దేవుడు నేర్పించడం జరుగుతూ ఉంది. వారు ఓర్పుతో ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 4వ అధ్యాయంలో మనం చదివినప్పుడు రండి దేవుని వాక్యాన్ని గమనిద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడుగాను లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట, దేవుని ఎలాగ నమ్ముతున్నాడు, ఎలాగ విశ్వసిస్తా ఉన్నాడు? మృతులను సజీవులుగా చేసేటటువంటి వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచిండు. హల్లెలూయా. అందుకొరకే మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలంటే మొదట దేవుని మనం ఎరిగినటువంటి వారముగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండుట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చువారు ఆయన ఉన్నారని, తనను వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా అని ప్రభు చెప్తున్నారు. ఇక్కడ అబ్రహాము దేవుని ఎలాగ నమ్ముతున్నారు, ఎలాగ విశ్వసిస్తున్నారంటే మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేటటువంటి దేవుడు అని దేవుని యందు విశ్వాసం ఉంచుతా ఉన్నారు. అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను నేను అనేక జనములకు తండ్రినిగా నియమించాను. దేవుడు పలికారు, దేవుడు వాగ్దానం చేశారు, దేవుడు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో ఏదైనా చెప్పినట్లయితే, దేవుడు నీతో ఏదైనా మాట్లాడినట్లయితే, దేవుడు నీకేదైనా వాగ్దానం చేసినట్లయితే, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేయటమే కాదు, చేసిన దానిని ఆయన నెరవేర్చేటటువంటి సమర్థుడై ఉంటున్నారు. హల్లెలూయా. దేవుడు గనక చెప్పినట్లయితే భూమి ఆకాశాలు గతించిన దేవుని మాట నెరవేర్చబడకుండా ఏది ఎవరు కూడా ఆపలేరండి. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రం నువ్వు విడిచిపెట్టకూడదు. దేవుళ్ళు నువ్వు వెనుక తిరిగేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు. విశ్వాసంలో స్థిరుడిగా నీవు నిలబడాలి. ఇక్కడ అంటూ ఉన్నది, నిన్ను అనేక జనులకు తండ్రినిగా నేను నియమించితిని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండాలని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనులకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏదైతే ఆయన జీవితంలో వాగ్దానం చేయబడ్డదో అది జరుగుతుంది అనేటటువంటి నిరీక్షణకు ఆధారం, ఏ విధమైనటువంటి ఆధారం అనేటటువంటిది లేదు. అందుకొరకే పౌలు భక్తులు అంటున్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చదివితే, మనం వెలిచూపు వలన కాక విశ్వాసముతో నడుచుకునేటటువంటి వారం. ఇక్కడ అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చబడుతుంది అనేటటువంటి నిరీక్షించడానికి ఏ విధమైనటువంటి ఆధారం తనకు లేదు. ఈ వయసులో ఏ విధంగా సంతానం కలుగుతుంది? ఆయన ముసలివాడైపోయారు. శారా గర్భమును కూడా ఉడికిపోవటం అనేటటువంటి జరిగింది. ఇప్పుడు వీరిద్దరూ సంతానం కలిగి ఉండటం అనేటటువంటిది సహజముగా, ఇది అసాధ్యమైనటువంటి విషయం. సహజముగా మనుషులకు ఏదైతే అసాధ్యమో సహజాతీతముగా సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు మనము నమ్మి విశ్వసించినటువంటి దేవుడు. హల్లెలూయా. అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేయగలిగినటువంటి వారు. అబ్రహాము ఇప్పుడు నమ్మటం ప్రారంభించిండు.
చూడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. దేని గురించి నమ్మాడు? దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మటం జరిగింది. కిందికి చదువుదాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, బలహీనుడు అవ్వటానికి అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే నిరీక్షించటానికి ఆధారము, అవకాశాలు ఏమి కూడా లేవు. కాబట్టి ఇంకా ఏ విధంగా నేను విశ్వసించాలి? ఏ విధంగా ఈ కార్యం జరుగుతుంది? అయితే ఆయన ఆ విధంగా మాట్లాడుతూ వాటికి అవకాశం ఇవ్వకుండా ఆయన విశ్వాసములో బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఆమేన్. తన శరీరం మృతతుల్యమైపోయింది, శారా గర్భము మృతతుల్యమైపోయింది, కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించినంట. హల్లెలూయా. నీకు నాకు ఈ రాత్రి కాల సమయంలో దేవుని యందు విశ్వాసాన్ని మనం కోల్పోయే వారంగా ఉండకూడదు. మనకు కావాల్సింది దేవుని యందు విశ్వాసం అండి. వీరికి ఆలస్యం అవుతూ ఉన్నప్పటికీ కూడా వారు ఓర్పుతో, విశ్వాసంతో దేవుని వాగ్దానాలను వారు స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా. నీకు కూడా ఓర్పు అవసరమై ఉంటామన్నది. కొంత ఆలస్యం అవుతుందేమో నువ్వు అడిగినటువంటిది, ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా దేవుడు దానిని నీ జీవితంలోకి అనుగ్రహించేటటువంటి వారు ఉంటున్నారు. ఆమె ఆలస్యం అవుతుంది కదా అని విడిచిపెట్టేటటువంటి వ్యక్తిగా నీవు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ప్రతికూలంగా వెళుతున్నప్పటికీ నిరీక్షణను కోల్పోకుండా విశ్వాసంతో నీవు కదలక స్థిరులుగా ఉండి దేవుని వాగ్దానాన్ని స్వాధీనపరచుకునేటటువంటి వ్యక్తిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులైనటువంటి వారు దేవుని యందు విశ్వాసం చేస్తున్న, అదేవిధంగా ఓర్పుని మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ఓర్పు ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఓర్పుతో, సహనంతో మనము విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షించినటువంటి దానిని మనము విశ్వాసం కలిగి ఉండి ఆయన నిరీక్షించినటువంటి దాన్ని పొందుకునేంత వరకు కూడా విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండకూడదు. ప్రార్థనలో నీవు ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇంకా నువ్వు ఎక్కువగా విశ్వాసం ఉంచుతూ ఉండాలి. దేవుని వాగ్దానాలను ఎక్కువగా నువ్వు చదువుతూ వినటం ద్వారా దేవుని పైన మనం విశ్వాసాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. డాక్టర్లు చెబుతూ ఉండొచ్చు, ఈ వ్యాధి నుంచి నీకు ఇక విడుదల కలగదు, నువ్వు అయితే చనిపోవాలి, లేదంటే చనిపోయే వరకు ఈ యొక్క మందులు వాడుతూనే ఉండాలి. కానీ దేవుని వాగ్దానం అంటుంది, నేను పొందిన దెబ్బల చేత నీవు స్వస్థత పొందుకున్నావు. మీకు సంతానం కలిగే అవకాశమే లేదు. ఏ విధంగా చూసినా మీకు సంతానం కలదు. ఆల్రెడీ మీ వయసు అయిపోయింది, లేదా నీలో ఇలాంటి సమస్య ఉంది, నీలో ఇలాంటి సమస్య ఉంది, మీలాంటి వాళ్ళకి సంతానం ఏ విధంగా కలగదని చెప్పేసి లోకం అంటుండొచ్చు, వైద్యులు అంటూ ఉన్నారేమో, రిపోర్ట్లు అంటున్నాయేమో, దేవుడు అంటూ ఉన్నారు గర్భఫలము నేను ఇచ్చేటటువంటి బహుమానము. హల్లెలూయా. మీలో ఎవరు కూడా సంతానహీనులుగా ఉండరు అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. మీరు ఫలించండి అని దేవుడు ఆయన ఆజ్ఞాపించడం అనేటటువంటి జరిగింది. దేవుడు అద్భుతాలు చేస్తారు. నిరీక్షణ కలిగి విశ్వాసంలో స్థిరముగా ఓర్పుతో కనిపెట్టి మనం ఉండాలి. ఆమె నాకు సమయంలో ఒక సహోదరి, ఒక విశ్వాసురాలు అన్య కుటుంబం నుండి తాను యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి తను వివాహం చేసుకోవటం జరిగింది. తన వివాహ జీవితము ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగుతున్నది. ఇంకా సంతానం లేరు వారికి. అయితే ఈ యొక్క సహోదరి ఆమె హెల్త్ డిపార్ట్మెంట్ లో చేస్తూ ఒక మంచి సీనియర్ నర్స్ గా ఉంటూ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నది. అయితే ఆమె పనిచేసేటటువంటి స్థలము ఎయిడ్స్ పేషెంట్ల మధ్యలో, వారి మధ్యలో ఆమె పని చేసేటటువంటిది. వారందరికీ కూడా ఆ శ్రేష్టమైన రీతిలో వైద్యాన్ని చేస్తూ, వారందరి గాయాలను కడుతూ, వారికి అన్ని విధాలైనటువంటి సలహాలను ఇస్తూ, ఆ విధంగా వారికి వైద్యం చేస్తూ ఆ పనిలో కొనసాగుతూ ఉంటున్నది. ఆ భర్త వారిద్దరు కూడా ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. కొంత సంతానం కూడా లేకపోవటాన్ని బట్టి దేవుని ప్రార్థిస్తున్నారు. ఈ లోపల కొంతకాలం ఇట్లా గడుస్తూ ఉంటుండగా ఒకనొక రోజున తనకు రిపోర్ట్స్ అనేటటువంటివి వచ్చినటువంటి విషయాలు, తన కొంత అనారోగ్యంతో ఉన్నప్పుడు తనను టెస్ట్ చేసినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే ఆమె ఎయిడ్స్ పాజిటివ్, HIV పాజిటివ్ అనేటటువంటి ఆమెకు నివేదికలు వైద్యులు ధృవీకరించి తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని భర్తకి హాస్పిటల్లో ఉండగానే ఫోన్ చేసి తెలియపరిచినప్పుడు ఈమె ఇంటికి వెళ్లే లోపలనే భర్త సామానంతా కూడా చదువుకొని డబ్బంతా కూడా తీసేసుకొని ఆయన వేరే దేశానికి వెళ్ళిపోయాడంట. అక్కడ లేకుండా సహోదరి చాలా ఏడ్చింది. ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా. కానీ భర్త అపార్థం చేసుకున్నాడు, ఈమె ఎక్కడ ఏదో తప్పు చేసింది.
కాబట్టి ఈ విధమైనటువంటి వ్యాధికి గురైపోయిందని చెప్పేసి ఆ భర్త ఆమెను విడిచిపెట్టేసి ఇక నీకు నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఒక లెటర్ రాసి ఆ ఇంట్లో ఆవిడ టేబుల్ పైన పెట్టేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ యొక్క సహోదరి ప్రార్థన చేస్తూ ఆమె సూసైడ్ చేసుకుందాం అనుకుందంట. మొదటిగా ఇలా జరిగిన తర్వాత ఇక నేను బ్రతికేందుకు, ఒకవేళ నేను ఇలా చనిపోతానేమో, నా భర్త కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇక నాకు అవమానం కలిగింది, నా పైన నింద మోపబడ్డది, కాబట్టి నేను బ్రతికి అనవసరం, నేను చనిపోతానని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ కూడా చేయటం అనేటటువంటి జరిగిందంట. కానీ మరలా తర్వాత ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క ఆత్మ తనతో మాట్లాడటాన్ని బట్టి నీవు ఇలా చేయవద్దని చెప్పేసి ప్రేరేపించబడి ధైర్యం తెచ్చుకొని తిరిగి తను పని చేయటం అనేటటువంటిది, ఆమె ఒంటరిగా ఉంటూ దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో కొనసాగుతుంది. ఇట్లా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత ఆమె ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఎక్కువగా దేవుని వాక్యాలను ధ్యానిస్తూ ఆ సహోదరి దేవుని పైన ఆధారపడుతూ ప్రభు నన్ను స్వస్థపరచు, ఇలాంటి వ్యాధిలో నీ బిడ్డగా నేను ఉంటాను అనేటటువంటిది నీ చిత్తము కాదు కదా ప్రభా, నీ స్వస్థత నాకు కావాలని చెప్పేసి దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుండగా సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత ఒకనొక రోజు ఈమె ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె అంతరంగంలో నుండి తనతో మాట్లాడుతున్నారంట. ఒకసారి నీవు ఆ రిపోర్ట్లు చూడు, ఏదైతే నీ రిపోర్ట్స్ ఉన్నాయో వాటిని నీవు చూడు, వాటిని ఒకసారి మరలా పరీక్ష చేయించు, మరలా వెళ్ళి ఒకసారి చూడు అని చెప్పేసి అనిపిస్తుంటే ఆమె వెళ్ళి ఆ పరీక్షలన్నింటిని కూడా ఆమె మరలా ఆ నివేదికలన్నింటిని కూడా చూడటం జరిగింది. ఆ తర్వాత వాటిలో అక్కడ కొంత సమస్య రావటం జరిగింది. ఆమె ఆ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకువెళ్ళి ఆ డేట్ అంతా కూడా చెక్ చేయించి మరలా తనకి ఆమె ఎయిడ్స్ చెక్ చేయించుకోవటం అనేటటువంటి జరిగింది. ఆమెకి ఎలాంటి ఎయిడ్స్ అనేటటువంటి లేదు, ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఆమె ఉంటా ఉన్నది. ఏంటి అని చెప్పేసి వైద్యులందరూ కూడా మరలా ఆ రిపోర్ట్స్ అంతా కూడా సిస్టమ్ లో ఉన్నటువంటి ఆ డాటా కూడా తీసి ఆ డేట్ అదంతా పరిశీలించినప్పుడు రిపోర్ట్స్ అంతా కూడా మారిపోయినాయి అంట. వేరొకరికి చెందినటువంటి రిపోర్ట్స్ అంతా కూడా ఈమెకు రావటం అనేటటువంటి జరిగింది. డాక్టర్లు మీడియా ముంగట వాళ్ళు వచ్చేసి మాది తప్పు అయింది, మేము తప్పు చేసాము, మేము రిపోర్ట్స్ ఈమెకి ఎలాంటి అనారోగ్యం అనేటటువంటిది లేదు, మా యొక్క తప్పు వలన ఈమె ఈ యొక్క నింద మోపబడి ఈ విధమైనటువంటి వ్యాధిలో ఉన్నదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మేము పూర్తిగా క్షమాపణ అడుగుతున్నాం, అంత మాత్రమే కాదు దీనికి పర్యవసనంగా మేము కొంత డబ్బు కూడా మేము చెల్లిస్తున్నామని అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ యొక్క వార్త మీడియాలో వస్తుంటే తన భర్త వినడంట. భర్త విని ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చి ఆమె కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు అని చెప్పేసి తనను చేర్చుకొని వారి ఆ తర్వాత సంతోషంగా వారి యొక్క వైవాహిక జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ఆమె ప్రియమైనటువంటి వాళ్ళ చాలా సార్లు వివాహాలు జరగటంలో ఆలస్యమైనప్పుడు, సంతానం లేమితో ఉన్నప్పుడు, లేదా ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటి వచ్చినప్పుడు, లేదా కొన్ని అనారోగ్యాలు ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నప్పుడు ఇక నాకు స్వస్థత కలగదేమో, నా కుటుంబం తిరిగి కట్టబడదేమో, లేదా మనం ఉన్నటువంటి అప్పులు ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందలేమని చెప్పేసి మనం వెనుకకు తోడటం, చాలా సార్లు కొందరు సూసైడ్ వారు ఆత్మహత్యలు చేసుకోవటం వరకు ప్రయత్నాలు చేయటం అనేటటువంటి జరుగుతుంది. దేవుడి రాత్రి కాల సమయంలో అంటున్నారు, డోంట్ గివ్ అప్, విడిచిపెట్టేటటువంటి వ్యక్తిగా ఉండవద్దు, నువ్వు అడుగుతూనే ఉండు దేవుని దగ్గర పొందుకునేంత వరకు. హల్లెలూయా. ఆయన అన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును, అదేవిధంగా వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను, తీసేంత వరకు, దొరికేంత వరకు, ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండు. విశ్వాసంలో వెనుకంజ వేయొద్దు, ఓర్పుతో సహనంతో దేవుని వాగ్దానాన్ని నీవు నిరీక్షణతో దాన్ని ఒప్పుకుంటూ నువ్వు విశ్వాసంలో కొనసాగు. అత్యంత త్వరలోనే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక.